ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్లని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకే తండ్రిదాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 37 వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక ఈ మ్యాచ్ మరి ఆర్సీబీకి ఒక చిన్న రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడుతున్నారు. దాంట్లో లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ అయితే గెలిచింది లో స్కోరింగ్ మ్యాచ్ లో. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ మరి ఆర్సీబీ రివెంజ్ తీసుకుందామని అయితే చూస్తుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ముల్లన్పూర్ లో జరగబోతుంది, పంజాబ్ కింగ్స్ యొక్క హోమ్ గ్రౌండ్ లో. మరి ఇక్కడ వికెట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫస్ట్ 2 మ్యాచ్లు మనం అయితే హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూసినాం. బట్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ వేసి పంజాబ్ కింగ్స్ 1-11 కొట్టింది. దాన్ని డిఫెండ్ అయితే చేసుకున్నారు కేకేఆర్ పైన. సో మరి పిచ్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ వేసుకుంటే మొత్తం 34 మ్యాచెస్ లో పంజాబ్ కింగ్స్ 18 మ్యాచెస్ గెలిచింది అండ్ ఆర్సీబీ 16 మ్యాచెస్ అయితే గెలిచింది. స్లైట్ ఎడ్జ్ పంజాబ్ కింగ్స్ వైపు ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ విషయానికి ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ టీమ్ చూసుకుంటే మరి పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో మాత్రం చాలా బెటర్ రాణిస్తుంది. టేబుల్లో కూడా వీళ్ళైతే 3rd ప్లేస్ లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ గెలిచిలనుకో ఫస్ట్ ప్లేస్ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. సో అంత మంచిగా కనబడుతుంది టీం మాత్రం. ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ చాలా బెటర్ రాణిస్తున్నారు. ఇనిషియల్ గా చూసుకుంటే బ్యాటర్స్ గెలిపించలు, తర్వాత లాస్ట్ 2-3 మ్యాచ్ నుంచి చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ యూనిటీ బట్టి మ్యాచెస్ అయితే వెళ్తున్నారు. ఎప్పుడైతే బౌలింగ్ యూనిటీ చేపట్టి మ్యాచెస్ గెలిచిలో చాలా బెటర్ అయితే ఉంటుంది మరి అక్కడ. సో లాస్ట్ 2 మ్యాచ్లో మరి అక్కడ వీళ్ళ బౌలర్స్ చేపట్టి మ్యాచ్ అయితే గెలిచిలా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా మనకైతే నడుతుంది టీం మాత్రం. ఇక బ్యాటింగ్ లో చూసుకుంటే బ్యాటింగ్ లో కూడా చాలా డేంజరస్ గా మనకైతే నడుతుంది. అక్కడ చూసుకుంటే ప్రియాంశు ఆర్య మంచి ఫామ్ లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి నాకాడిండు, అంతకుముందు మ్యాచ్ మంచి నాకాడిండు, అంతకుముందు సెంచరీ కొట్టిండు. ఇక తనతో పాటు ప్రభు సిమ్రన్ సింగ్ కూడా చాలా మంచి క్యామెరాస్ అయితే ఆడుతున్నాడు. ఇక వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా లాస్ట్ 2 మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ బట్ ఇతని గురించి మనకు తెలుసు, క్లాసీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఏ మ్యాచ్ అయినా ఫామ్లోకి అయితే వస్తాడు. ఇక తర్వాత నేహల్ వాదేరా కూడా లాస్ట్ మ్యాచ్ చాలా బెటర్ రాణించిండు, దగ్గరుండి లాస్ట్ ట్రాక్ అయితే తీసుకువెళ్ళిండు. సో ఇంకా వీళ్ళకి శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ అక్కడక్కడ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్ లో కూడా వీళ్ళకి చాలా బెటర్ రాణిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఎంత మంచిగా రాణించారు. అంతకుముందు మ్యాచ్ కూడా 1-11 డిఫెండ్ అయితే చేసుకున్నారు. ద మెయిన్ బౌలర్ వచ్చేసి హర్షదీప్ సింగ్ చాలా బెటర్ రాణిస్తున్నాడు. ఇక తర్వాత మార్క్ హెన్సన్ మంచిగా రాణిస్తున్నాడు. బట్ అక్కడ మనం మెచ్చుకోవాల్సింది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చాలా బెటర్ గా లీడ్ చేస్తున్నాడు టీం మాత్రం. ఎప్పుడు ఏ బౌలర్ని తీసుకురావాలో అప్పుడు ఆ బౌలర్ని తీసుకొస్తున్నాడు. మంచిగా ఎగ్జిక్యూట్ అయితే చేస్తున్నారు వాళ్ళు. చాహల్ దగ్గర నుంచి మంచి వికెట్స్ అయితే వస్తున్నాయి. సో ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ కి ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే ప్రభు సిమ్రన్ సింగ్, ప్రియాంశు ఆర్య ఓపెనింగ్ లో బర్లకు దిగితే, నెంబర్ 3 శ్రేయస్ అయ్యర్, 4 లో నేహల్ వాదేరా, నెంబర్ 5 లో గ్లెన్ మ్యాక్స్వెల్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఆఫ్ జోస్ ఇంగ్లీష్, నెంబర్ 6 లో మార్కస్ స్టోయినిస్, నెంబర్ 7 లో శశాంక్ సింగ్, నెంబర్ 8 లో మార్కో హెన్సన్, నెంబర్ 9 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10 లో జావేర్ బార్లెట్, నెంబర్ 11 లో యుజి చాహల్, ఇంపాక్ట్ పేరియా, విజయ్ కుమార్ వైశాఖర్, హర్ప్రీత్ బ్రార్. ఇక మరోవైపు ఆర్సీబీ టీం చూసుకుంటే ఆర్సీబీ కూడా లాస్ట్ మ్యాచ్ లో మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసింది. వీళ్ళు టేబుల్లో చూసుకుంటే 4th ప్లేస్ లో అయితే ఉన్నారు. 7 మ్యాచ్లో 4 గెలిచి 3 అయితే ఓడిపోయింది. 8 పాయింట్లు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి. నెట్ రన్ రేట్ కూడా పర్వాలేదు, అక్కడ ప్లస్ 0.446 అవుతుంది. బట్ లాస్ట్ మ్యాచ్ లో మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిళ్ళు. 95 మాత్రమే అక్కడ స్కోర్ వేసిళ్ళు. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, అక్కడ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా ప్రతి ఒక్కరు కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిళ్ళు అక్కడ. ఇక రజత్ పతిదార్ 23 కొట్టిండు అండ్ టీమ్ డేవిడ్ లాస్ట్ లో 50 అయితే కొట్టిండు. సో దాంతో వీళ్ళకి రెస్పాన్సిబుల్ స్కోర్ అయితే వచ్చింది. బట్ ఈ మ్యాచ్ లో మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కూడా బిగ్ ఇన్నింగ్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫిల్ సాల్ట్ కూడా గత 2-3 మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ అయితే వేసిండు. ఇక తర్వాత రజత్ పతిదార్ కూడా మరి చిన్న క్యామర్స్ ఆడుతున్నప్పుడు కూడా దాన్ని పెద్ద కింద అయితే కనబడలేకపోతున్నాడు. జితేష్ శర్మ కూడా లాస్ట్ 2-3 మ్యాచ్ నుంచి డిసప్పాయింట్ చేస్తున్నాడు. మరి అక్కడ లివింగ్ స్టోన్ ప్లస్ ఏమైనా జాకబ్ బెతిల్ తీసుకొస్తారని కూడా చూడాలి. ఎందుకంటే లివింగ్ స్టోన్ ప్రతి మ్యాచ్ లో కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నాడు. సో ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మరి అక్కడ జాకబ్ బెతిల్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే వీళ్ళకి టీమ్ డేవిడ్ చాలా బెటర్ రాణిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూసినాగా 50 కొట్టిండు 26 బాల్స్ లో, 5 4s 3 6s. మొత్తం టీమ్ టోటల్ వచ్చేసి 95 అయితే అందులో టీమ్ డేవిడ్ కూడా 50 అయితే కొట్టిండు. ప్రతి మ్యాచ్ లో కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు టీంకి అయితే.
సో ఈ మ్యాచ్ లో కూడా అదే ఎక్స్పెక్ట్ తీస్తున్నారు. ఇంకా బౌలింగ్ లో కూడా వీళ్ళైతే చాలా బెటర్ రాణించారు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ అక్కడ. అందులో అక్కడ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీసుకున్నాడు అండ్ జోస్ అజిల్ 3 వికెట్లు తీసుకున్నారు. వీళ్ళిద్దరు మాత్రం చాలా బెటర్ రాణించారు లాస్ట్ మ్యాచ్ లో. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్రతి మ్యాచ్ లో కూడా చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ అక్కడ మనం చూసుకుంటే కృణాల్ పాండే ఒక మ్యాచ్ మంచి రాణిస్తున్నాడు, ఒక మ్యాచ్ లో డిసప్పాయింట్ చేస్తున్నాడు. శ్రేయస్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. ఇక ఫైనల్ గా వీళ్ళ ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ లో బరిలోకి దిద్దారు. నెంబర్ 3 లో స్వస్తిక్ చికారా, 4 లో రజత్ పతిదార్, 5 లో జాకబ్ బేతిల్ ఇన్ ప్లేస్ ఆఫ్ లయమ్ లివింగ్స్టోన్, 6 లో జితేష్ శర్మ, నెంబర్ 7 లో టీమ్ డేవిడ్, నెంబర్ 8 లో కృణాల్ పాండ్యా, నెంబర్ 8 లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 లో జోస్ అజిల్ వుడ్, నెంబర్ 11 లో ఎస్ దయాలు, ఇంపాక్ట్ కొరియా శ్రేయస్ శర్మ. సో ఖచ్చితంగా వీళ్ళైతే అక్కడ మనం చూసుకుంటే మన అక్కడ స్వస్తిక్ చికారా గారు లేదంటే ఇంకా వేరే ప్లేయర్స్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది దేవదత్ పర్టికల్ ప్లేస్ లో. ఇక అక్కడ మనం చూసుకుంటే లివింగ్స్టోన్ ప్రతి మ్యాచ్ లో కూడా చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. సో కాబట్టి అతని ప్లేస్ లో మన అక్కడ జాకబ్ బేతిల్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే టీం మాత్రం చాలా బెటర్ గా కనబడుతుంది. టేబుల్ లో కూడా మంచి ప్లేస్ లో అవుతుంది. ఈ మ్యాచ్ గిట్ట గెలిస్తే ఖచ్చితంగా కొంచెం ముందుకు వెళ్ళే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్ కూడా వీళ్ళైతే చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. బ్యాటింగ్ లో కానీ, బౌలింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ. సో అన్ని డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళైతే చాలా పటిష్టంగా కనబడుతున్నారు. సో మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఖచ్చితంగా ఆర్సీబీ రివెంజ్ తీసుకుందామని అయితే చూస్తుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. ఏ టీం గెలిస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.